హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణయటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఐఫోన్ 17 అప్డేట్స్ గురించి. ఎస్ గైస్, మీరు కరెక్టే విన్నారు. ఐఫోన్ 17 ఇప్పుడైతే మనకు ఇంకొక 2-3 మంత్స్లో అయితే మనకు ఐఫోన్ 17 న్యూ మోడల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సో దీని గురించి అయితే కొంచెం లీక్స్ అయితే మనకు యాపిల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ లీక్స్ అయితే మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటంటే ఐఫోన్లో ఎలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే మనకు కొత్తగా ఐఫోన్ బాడీ లుక్స్ అయినా సరే, మనకు నార్మల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. సో ఈ 4 డివైస్లో మనకు ఎలాంటి చేంజెస్ ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. క్లియర్ కట్గా బడ్జెట్కి సంబంధించింది కానీ, లేదా ఐఫోన్ 17 కెమెరాకి సంబంధించింది కానీ, నెక్స్ట్ ఐఫోన్ 16 టు 17కి ఒకసారి మనం కంపేర్ చేద్దాము. ఆ కంపేరింగ్ వీడియో అయితే మనం ఇంకో వీడియో చేస్తాం అనమాట. అది అన్నీ మనము ఈ వీడియోని చేస్తే ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు గాయస్ ఈ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ప్రణయ్ టెక్ అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. దీనికి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం గాయస్. ప్లీజ్ మనము ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక యూట్యూబర్కి చాలా మోటివేషన్ కలుగుతుంది. సబ్స్క్రైబ్ ప్లస్ ఒక లైక్ అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు ఐఫోన్ 17, ఎస్ గైస్, ఐఫోన్ 17లో అయితే మనకు ఐఫోన్ 17 ఎయిర్ ఈ టాపిక్ అయితే చాలా వైరల్ అవుతుందన్నమాట. ఏంటంటే ఫస్ట్లో మనకు ఐఫోన్ 16 అయితే అప్పట్లో మనకు చాలా థిన్నెస్ట్ మొబైల్ అనమాట. ఐఫోన్ 16 అంటున్నాను, సారీ, ఐఫోన్ 6 అనమాట. ఐఫోన్ 6 అయితే మనకు చాలా థిన్నెస్ట్ ఉంటుండే అప్పట్లో మనకు. ఇప్పుడు దానికన్నా ఎస్ గైస్ మినిమం ఓన్లీ 5 mm అంతే. 5 mmతో మనకు ఐఫోన్ ఎయిర్ 17 ఎయిర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వరల్డ్ థిన్నెస్ట్ ఫోన్ అనమాట. చాలా థిన్ ఉంటుంది. చేతిలో మనం పట్టుకుంటే కూడా మనకు ఆ ఫీల్ కాదు. ఎందుకంటే మనం ఒక మొబైల్ మన చేతిలో పట్టుకున్నామా అని ఒక అనిపిస్తుంది. ఎందుకంటే అంత థిన్గా ఉంటుంది అనమాట. దీంట్లో ఇంకేందంటే గాయస్ మనకు సైలెంట్ బటన్ ఇవ్వడం జరిగింది, మనకు వాల్యూమ్ అప్ డౌన్ బటన్ ఇవ్వడం జరిగింది, కెమెరా షూట్ బటన్ ఉంది. దాని తర్వాత మనకు ఫోన్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసి మనకు ఆప్షన్ ఉంటుంది కదా. సో ఆ బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇంత థిన్నెస్ట్ ఫోన్లో. నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ అప్డేట్ అయితే మనకి ఇవ్వలేరు అనమాట. ఇందులో బ్యాటరీ ఎలా ఉంటుంది, ఏముంటుంది, సో మనకు బ్యాటరీ గురించి అయితే ఫుల్లీ డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేరు అనమాట. సో ఫ్రెండ్స్, ఐఫోన్ 17 బేసిక్ మోడల్ అయితే మనకు హ్యాజ్ ఇట్ ఈస్ ఐఫోన్ 16 లెక్కనే ఉంటుంది. మనకు ఐఫోన్ 16లో ఏవైతే ఫీచర్స్ ఉంటుందో అదే A18 చిప్ కానీ, నెక్స్ట్ 48 MP రేర్ బ్యాక్ కెమెరా, దాని తర్వాత 12 MP కింది వైడ్ కెమెరా అనమాట. సో మనకు యాజ్ యూజువల్గా నార్మల్గానే ఉంటుందన్నమాట. కెమెరాస్లో పెద్ద చేంజ్ అయితే మనకి ఏం చేయలేదు. సో బ్యాటరీ పరంగా చూస్తే కూడా మనకు ఆల్మోస్ట్ అంతనే ఉందన్నమాట ఐఫోన్ 17 బేసిక్ మోడల్లో. సో పెద్దగా చేంజెస్ అయితే మనకు ఏమీ చేయడం అయితే లేదు. సేమ్ అదే బాడీ, టైటానియం బాడీ. ఇంకా ఐఫోన్ 17 గురించి అయితే మాట్లాడడానికి ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే ఐఫోన్ 16కి 17 బేస్ మోడల్కి అయితే సేమ్ కంపారిజన్ మీకు ఒకసారి లాస్ట్లో ఒక షీట్ పెడతాను అనమాట. ఐఫోన్ 17 ఎయిర్, 17
ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఒక షీట్ పెట్టి మీకు ఫీచర్స్ అయితే నేను డిఫరెన్స్ అయితే చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, ఫస్ట్ మనకు ఐఫోన్ 14 నుంచి అయితే మనకు ప్లస్ సిరీస్ అయితే స్టార్ట్ అయిందనమాట. 14 ప్లస్, దాని తర్వాత 15 ప్లస్, దాని తర్వాత 16 ప్లస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇందులో ప్లస్ తీసి మనకు ఎయిర్ రావడం జరిగింది. ఆ ప్లస్లోనే మనకు ఎయిర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో ఏంటంటే గైస్, ఐఫోన్ 16E అయితే మనకు రీసెంట్గా లాంచ్ అయింది కదా. సో దానికి ఒకటే కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఐఫోన్ 17 ఇయర్కి కూడా ఒకటే కెమెరా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొంచెం బాడీ డిజైన్ అయితే చేంజ్ ఉంటుంది అనమాట. వెనకాల థిన్నిస్ట్గా ఉంటుంది. మనకు ఇట్లా వైడ్గా ఒకటి లైన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఐఫోన్ 17 ఇయర్కి, 17 ప్రోకి, 17 ప్రో మ్యాక్స్కి. ఇంకోటి ఏంటంటే మనకు యాజ్ యూజువల్గా 11 ప్రో మ్యాక్స్ నుంచి అయితే మనకు ప్రో మ్యాక్స్లలో అయితే ఒకటే డిజైన్ ఉందన్నమాట. 3 కెమెరాస్ మనకు ఒకటే డిజైన్లో వస్తుంది. సో ఇప్పుడైతే ఏంటంటే ఐఫోన్ 17లో చేంజెస్ ఏం చేశారంటే, మనకు ఐఫోన్ కెమెరాస్ అయితే సేమ్ అలాగనే ఉన్నాయి. కాకపోతే కింద ఫ్లాష్ లైట్, లైట్ నాట్ సెన్సార్, క్యాన్సలేషన్, నాయిస్ క్యాన్సలేషన్ అవన్నీ ఉన్నాయి కదా. అవిట్లని ఏం చేశారంటే కొంచెంగా జరిపి సైడ్లో పెట్టేశారు అనమాట. అదొక యూనిక్ లుక్ రావాలని. నాకైతే పెద్దగా చేంజెస్ ఏమనిపించలేదు గాయస్. ఎందుకంటే ఐఫోన్కి దాని పాత లుక్ ఉంటేనే అది బాగా అనిపిస్తుంది. సో ఆ రేంజ్లో ఉంటేనే అది మంచిగా అనిపిస్తుంది అనమాట. ఐఫోన్ ఎందుకంటే అది ఒక ఓన్ దాని బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకుంది. సో డిజైన్స్ చేంజ్ చేసి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఏం చేస్తుంది, మన ఐఫోన్ పాత మోడల్స్ని అయితే కాపీ చేసి వాళ్ళ డిజైన్ కాపీ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోండి. సో ఇలాంటి డిజైన్తో మనకు ఆండ్రాయిడ్ మొబైల్ చేస్తుంది. సో ఐఫోన్ అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ పోకో ఫోన్లో లేక ప్రో మ్యాక్స్ లాగా అయితే వెనకాల ఇంత పెద్ద నా చేయడం జరిగింది అనమాట. సో అది నాకైతే పెద్ద వర్తబుల్ అయితే ఏం అనిపిస్తలేదు. డిజైన్కి చేంజెస్ అయితే ఏం పెద్ద లేదు. కానీ కాకపోతే ఈసారి మనకు 17 ప్రో మ్యాక్స్ వీటిలో మనకు 12 GB ర్యామ్ అయితే చూడడం జరుగుతుంది. ఎస్ గైస్, నిజంగా చెప్తున్నాను. 12 GB నాకు అందిన న్యూస్ ప్రకారంగా ఏంటంటే 12 GB ర్యామ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఐఫోన్ 17 సిరీస్లలో స్టార్టింగ్ సిరీస్కి మనకు 8 GB ర్యామ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 17A లో కూడా 8 GB ర్యామ్ ఉంటుంది. దాని తర్వాత ప్రో మ్యాక్స్లో అయితే మనకు 12 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ప్రో మ్యాక్స్ ప్రోలో అయితే మనకు బ్యాక్ కెమెరాస్ 3 కెమెరాస్ అన్ని 48 MP కెమెరాస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ ముందర కెమెరా అయితే 12 MP ఉంటుంది గైస్, మనకు తెలిసింది ఏంది. 12 MP అయితే మనకు ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరాస్ అన్ని 48 MP కెమెరాస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెద్దగా బ్యాటరీ ఛాన్సెస్ కూడా ఏముండదు. ఇప్పుడైతే ఏంటంటే ఫస్ట్ టైం ఐఫోన్ 17లో 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఒక లీక్ అయితే వచ్చిందనమాట. మీకు అది కూడా నేను ఒకసారి డిక్షనరీ వెనకాల బ్యానర్లో పోస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఒపీనియన్ ప్రకారంగా ఏంటంటే గైస్, ఐఫోన్ 16, 17కి అయితే పెద్ద చేంజెస్ ఏం లేదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు 1 month కింద ఐఫోన్ 16 అనుకుంటారు, 1 month తర్వాత ఐఫోన్ 17 వస్తుంది. అబ్బా 17 ఎందుకు కొనలేనబ్బా అని అనుకుంటారు. కాకపోతే ఐఫోన్ సిరీస్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఒకవేళ మీరు ఐఫోన్ 11, 12 వాడుతుంటే మీరు ఐఫోన్ 16కి అప్డేట్ కావచ్చు అనమాట. ఎందుకంటే దీనిలో ఫీచర్స్ చాలా చేంజ్ ఉన్నదన్నమాట. ఇప్పుడు మీరు ఐఫోన్ 16 వాడుతున్నారంటే ఇప్పుడు మీరు యాజ్ యూజువల్గా 17, 18 సిరీస్ వదిలేసి 19 సిరీస్ కూడా కొనుక్కోవచ్చు. సో ఇట్లా ఫ్యూచర్స్ ఏమంత డిఫరెన్స్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. సో ఇదే గైస్ మన ఐఫోన్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే 17 ఎయిర్ అండ్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ గురించి ఒక లిస్ట్ అయితే మనం చూసుకుందాం అనమాట. సో లిస్ట్ ఫర్ యూ గైస్. రైట్, చూసుకున్నారు కదా మనకు ఈ 4 మోడల్స్ అయితే మనకు డిఫరెన్స్ ఎలా ఉందో. సో గైస్ ఇదే మన ఐఫోన్ 17కి సంబంధించిన లీక్స్ అనమాట. ప్లీజ్ గైస్ దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళైతే ఒక షేర్ చేసుకోండి. మీ యొక్క లైక్, మీ యొక్క సబ్స్క్రైబ్ వల్ల మా లాంటి యూట్యూబర్స్కి ఎంతో మోటివేషన్ కలుగుతుంది. సో గైస్ ధన్యవాదాలు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.